తులసి కళ్యాణం పార్ట్ 4. వాళ్ళిద్దరి మధ్యన 3 అడుగులే దూరం. కానీ అబ్బి తులసిని చూస్తూ అక్కడి నుంచి లేవలేకపోయాడు. అలాగని ఆమె దగ్గరికి వెళ్లి రిస్క్ కూడా చేయలేకపోయాడు. ఎప్పటిలాగా పంజాబీ డ్రెస్సే వేసింది, మొత్తం కప్పేసింది, అయినా చెమటలు తిప్పేస్తోంది. అభి అనుకున్నాడు, నేను వెళ్ళే ప్రాస్టిట్యూట్స్ కర్చీఫ్ లాంటి బట్టలు వేసుకుంటారు, అయినా కూడా ఇంత హాట్ గా ఉండరు, ఏం చేస్తుంది ఇది, నాకు ఇలా చెమటలు పట్టించేస్తోంది అని కన్ను ఆర్పకుండా తులసి వైపు అలా చూస్తున్నాడు. అంతకుముందు చక్కగా లంగావణి వేసుకుంది, అంతే. తర్వాత పూజ అయిపోయింది, అప్పటి నుంచి వేసుకుంటాము మానేసింది. చక్కగా వేసుకోవచ్చు కదా, రోజు చూస్తూ బ్రతికేయచ్చు. దీన్ని చూసి ఆగుతానంటావా? ఖచ్చితంగా ఆగను. పాప నడుముంటుంది అని అభి అనుకుంటూ తనకు తెలియకుండానే నిదట్లోకి జారుకున్నాడు. అభి అలా బాల్కనీ వైపు చూశాడు. అక్కడ తులసి వంకాయ రంగు చీర కట్టుకుని సన్నటి బంగారపు నడుం గొలుసు పెట్టుకుని 2 చేతులకి వంకాయ రంగు గాజులు, మధ్యలో బంగారపు గాజులు వేసుకుని అలా అభి వైపు చూస్తోంది. అభి నుంచుని నిదానంగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. తులసి తన వైపే చూస్తోంది. ఎంత అందంగా ఉంది. అభి ఆమె ముందుకు వెళ్లి నుంచుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ నేను తాకచ్చా అని అడిగాడు. ఆమె అభి వైపు సన్నగా నవ్వుతూ ఎక్కడ తాకుతావు అని అడిగింది. అభి ఆమె పల్సటి వేళ్ళని ఆ చేతుల్ని చూస్తే నీ చేతులు అని అడిగాడు. నా చేతుల్నా అని చేతుల్ని లేపి అభి చేతుల్లో పెట్టింది. చేతులేని తక్కువ అంచనా ఈ మక్కయ్ అని అన్నాడు. ఆమె వేళ్ళు అతని చేతిలో తీసుకుంటూ భలే మెత్తగా ఉన్నాయి అని అనుకున్నాడు. చాలా మెత్తగా ఉన్నాయి. అతని చేతుల మధ్యలో ఆమె చేతులు చాలా చిన్నగా కనపడుతున్నాయి. మూత పెట్టుకుందామా అని అనుకున్నాడు. ఊరుకుంటుందా? ఖచ్చితంగా ఊరుకోదు. అలా తులసి కళ్ళలోకి చూశాడు. తులసి తననే చూస్తోంది. అభి చిన్నగా నవ్వి ఆమె చేతులకున్న గాజులు తీయటం మొదలు పెట్టాడు. అదేంటభి అని అడిగింది తులసి. నువ్వు నాకు నీ చేతులు ఇచ్చావు, ఇవి నా ఇష్టం అని అన్నాడు. నా గాజులు ఎందుకు తీసేస్తున్నావు అన్నట్టు ఆమె కళ్ళు అడుగుతున్నాయి అభిని. అభి కళ్ళు చెప్తాగా అన్నట్టే సమాధానం చెప్పాయి తులసికి. అలా మొత్తం గాజులు తీసేసి వంకాయ రంగు మట్టి గాజులు మట్టికి ఉంచి బంగారపు గాజులు మళ్ళీ వెనక్కి తులసికి ఎక్కిచ్చేశాడు. అదేంటి అన్నట్టు చూసింది. నీకు కాసేపట్లో తెలుస్తుందిలే అన్నట్టు అభి పెదాలు కాకుండా అతని కళ్ళ సమాధానం చెప్పాయి. అభి అలాగే తులసి కళ్ళలు చూస్తున్నాడు. తను కళ్ళు ఏమడుగుతున్నాయో తులసికి అర్థమైంది. అభి కళ్ళు పెదాల మీద ఉన్నాయి. తులసి చెంపలు వేడికి అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. అభి కబుక్కున ఆమె చేతులు పట్టుకుని ఆపేశాడు. 2 చేతులు అతను తన ఎడమ చేతిలోకి తీసుకుని ఆమెని గోడకి నొక్కి ఆమె చేతులు గాజులతో సహా గట్టిగా గోడకి పెట్టి ఉంచాడు. ఆమె ఎక్కడికి వెళ్ళలేకపోతుంది. అతను ఆమె చేతులకున్న గాజులు అలా గట్టిగా పట్టుకుని గోడకు నొక్కేసరికి లాక్ అయిపోయింది. ఇప్పుడు అర్థమైందా గాజులు ఎందుకు తీశాను అన్నట్టు కొంటిగా నవ్వి చూశాడు. అక్కడ మట్టి గాజులు ఉండుంటే అవి చిట్లి ఆమెకు గుచ్చుకుని రక్తం వచ్చేది. తులసి సిగ్గుతో పక్కకు చూసింది. అభి అలాగే తులసి వైపు చూస్తూ నిదానంగా దగ్గరికి వచ్చాడు. అతని పెదాలు ఆమె పెదాలని తాకాయి. నిదానంగా చిరుజలలాగా అతని పెదాలు ఆమె పెదాలని తాకుతూ ఉన్నాయి. తర్వాత తాకిడి పెరిగింది. పెదాలు నాట్యం ఆడటం మొదలయ్యాయి. ఆమెకి ఊపిరి కష్టమవుతుంది. అయినా అతను ఆ పెదాల నాట్యాన్ని ఆపకుండా నాలుకల నాట్యంలోకి దించాడు. ఆమెకి ఊపిరి ఇంకా బరువైపోయింది. ఆమె బాధ అర్థం చేసుకుని అభి నిదానంగా ఆమె పెదాలని వదిలేసి ఆమె చెక్కులకి ముద్దులు పెట్టడం మొదలు పెట్టాడు. అలా ఆమె గెడ్డం చెవులు ముద్దులతో ముంచేసి నిదానంగా ఆమె మెడ దగ్గరికి వచ్చాడు. అలా అభి ఎటెళ్తున్నాడో చూసి ఆమె బలంగా ఉరిపించుకుందామని చూసింది. ఆమె వదిలేశాడు. ఆమె అలా కష్టంగా ఊపిరి పీలుస్తోంది. అభి కంట్రోల్ చేసుకోలేకపోయాడు. మళ్ళీ వచ్చి ఒక చేత్తో ఆమె తల, ఇంకో చేత్తో ఆమె నడుము పట్టుకుని గాఢంగా ముద్దు పెట్టాడు. అతని చేతులు ఆమెని అతనిలోకి అదుముకుంటూ ఉన్నాయి. ఆమె ఛాతీ, ఆమె నడుము అవన్నీ అతనికి టచ్ అవుతూ ఉన్నాయి. ఆమెకు బాగా భయమేసింది. మళ్ళీ వదిలించుకుందాం అన్నట్టు ట్రై చేసింది. అభి ఈసారి వదిలేసి 2 అడుగులు వెనక్కి వేసి అలా నుంచున్నాడు. తనకి చాలా కష్టంగా ఉంది ఆమెను అలా వదిలేసి నుంచోటానికి. అతని ఒంట్లో ప్రతి అణువు ఎందుకు వదిలావు అని అడుగుతుంది. ఆమె అలాగే అభి వైపు చూసింది. ఆమెకేమీ అర్థమవులా. ఒక పక్కన ఊపిరాడట్లేదు, గుండె దడగా ఉంది, భయం, ఒక రకమైన కోరిక. అభి వైపు అలా పెద్ద చూపులు చూసింది. ఆమె చూపుల్లో ఎందుకు ఆపేశావు అన్నట్టు అడిగాయి ఆమె కళ్ళు. అభి గోడకు ఆనుకుని చేతులు మడిచి అలా ఆమె ఇంకా కొంటిగా నవ్వాడు. ఇప్పటి వరకు నేను వచ్చాను, ఇక నువ్వే నా దగ్గరికి వచ్చి ముద్దు పెట్టు అన్నట్టు అతని కళ్ళు చెప్పాయి. ఆమె ఆశ్చర్యపోయి సిగ్గుతో పక్కకు చూసింది. నేను ఆడపిల్లని, నేనెలా వచ్చి ముద్దు పెట్టను అని ఆమె కళ్ళు అతని కళ్ళతో మాట్లాడాయి. ఆమె
మళ్ళీ అభి అక్కడి నుంచి కదలకపోయేసరికి అభి కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళు ఒకటే చెప్పాయి, నేనైతే రాను, నువ్వే రావాలి అన్నట్టు. అరే నేను ఆడపిల్లని, నేనెలా రాను సిగ్గుపడిచి అని ఆమె అలాగే నుంచుంది. అభి ఏమీ కదల్లా అలాగే నుంచున్నాడు. ఆమె కోసం ఎదురు చూస్తూ ఆమె ఆ సిగ్గు బిడియంతో అభి వైపుకి వెళ్ళలేకపోయింది. ఆమె అభి వైపు చూసి వెనక్కి తిరిగింది, ఆమె రూమ్ లోకి వెళ్ళేటట్టు. ఆమె పొడగాటి చుట్టూ ఊడిపెట్టుకుంటానికని 2 చేతులు వెనక్కి పెట్టి ఆమె పొడవాటి చుట్టూ ఊడిపెట్టుకుంటానికి చూస్తోంది. ఆమె అలా 2 చేతులు లేపేసరికి ఆమె నడుము చీర కిందకి జారింది. ఆమె పొట్టు కనపడుతోంది. అభి ఇందాక చేసిన విధ్వంసానికి ఆమె చీరంతా చెరిగిపోయింది. ఆమె నడుము, వీపు, ఆమె ఎద అందాలు అన్ని అతనికి బాగా తెలుస్తున్నాయి. అందమంటే ఇదే కదా, కొండల మధ్యలో జలపాతం లాగా ఏం సృష్టించాడు దేవుడు ఆడదాన్ని అని అభి అలా ఆమె వైపు రెప్పార్పకుండా చూస్తున్నాడు. అతని ఒంట్లో వేడి పెరిగిపోయింది. ఆమె అలా ఊరగా అభి వైపు చూసింది. అభి కళ్ళల్లో నేనేనా నీ వెమ్మట పడేది, నువ్వే రావాలి కదా నా దగ్గరికి అన్నట్టు ఇంతసేపు చూసిన ఆ చూపు వెసగటం మొదలు అయ్యింది. ఆమె చిన్నగా నవ్వుకుంది. అభి అలా ఆమె నడుము వైపు చూస్తూనే ఉన్నాడు. వంకాయ రంగు చీర, మీగడలా రంగుతో ఆమె చర్మం, ఆమె నడుము చంద్రబిందులాగా కనిపించింది. పెద్ద వీపు మధ్యలో నుంచి నాగపాము లాంటి జడ, అతని బుర్ర పని చేయకుండా చేసే ఆమె ఎద భాగం, అవన్నీ చూస్తూ అభి కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆమె ఇక కుదిరేటట్టు లేదులే అని ఆమె రూమ్ వైపుకి 2 అడుగులు వేసింది. 3వ అడుగు పడే లోపల అభి ఆమెను పట్టుకుని ఆమె రూమ్ లోకి తీసుకువెళ్లి డోర్ వేసేశాడు. వాళ్ళిద్దరూ అలా ఆ బెడ్రూమ్ లో కలిసిపోయారు. కాసేపటికి ఆ బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయడానికని ట్రై చేశారు, కానీ అభి అది సాగనివ్వలేదు. మళ్ళీ కొన్ని గంటలకి మళ్ళీ ఆ బెడ్రూమ్ డోర్ తెరుచుకోపోయింది. ఈసారి కూడా అభి ఆమెని సాగనివ్వలేదు. అలా వాళ్ళు ఆ బెడ్రూమ్ లో నుంచి బయటికి రాలేదు. అభి ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచాడు. చుట్టూతా చూసుకున్నాడు. సోఫాలో కాస్త దూరంలో తులసి వైట్ డ్రెస్ వేసుకుని సేమ్ ఇందాకటి ఫోజ్ లోనే పడుకుంది. ఏంటిదంతా కళ, వాట్ ఏ వెట్ డ్రీమ్ అని అనుకుని అతనికి పట్టిన చెమటలు తుడుచుకున్నాడు. తులసి వైపు చూస్తూ ఆమె పెదాలు, ఆమె ఎద భాగం అతని వల్ల కావట్లేదు కంట్రోల్ చేసుకుంటూ ముద్దు పెట్టేద్దామా, ఆ పెదాలు రుచొద్దామా అని అనుకుంటున్నాడు. కానీ అభికి ఆమె అతని ఇంట్లో ఉండటం, తను ఆమెకి సేఫ్టీకి తనది హామీ అని చెప్పటం గుర్తొచ్చింది. లేదు, తప్పిది, ఆమె నన్ను నమ్మింది, వద్దభి తప్పు, నువ్వు మాటిచ్చావు అని అనుకున్నాడు. కానీ ఆమెని అలా చూస్తూ తన వల్ల కావట్లేదు. ఎలా అని ఆలోచించాడు. గబుక్కున అక్కడి నుంచుని ఒక్కరిపరిచాడు. ముద్దుగా పడుకున్న తులసి ఒక్కసారి సోఫాలో ఉలిక్కిపడి లేచింది. ఏమైంది అని చుట్టూతా చూసింది. అభి సీరియస్ గా ఆమె వైపు చూసి ఓ బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకోపా అని అరిచాడు. పడుకున్నానా, అవునా అని ఆమె అలాగే ముద్దుగా ఉన్న ఆమె కళ్ళు రుద్దుకుంటూ నిదానంగా నడుస్తూ ఆమె రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుని పడుకుంది. అభి తెర కొట్టుకున్నాడు. ఓ మై గాడ్ షిట్ అని అనుకున్నాడు. ఆమె బెడ్రూమ్ డోర్ లాక్ చేసుకుంటూ మర్చిపోయింది. ఆ నిద్ర ముద్దలో అలాగే వెళ్ళి పడుకుంది. అతనికి ఏం చేయాలో అర్థం అవలా. అటు ఇటు హాల్లో తిరుగుతూ ఉన్నాడు. వేడి చెమట్లు ఏమీ తగ్గట్లేదు. దీనికి తోడు ఇందాక తన కల్లో ఉన్నట్టే తులసి అతనికి హాల్ అంతా కనపడుతుంది. బాల్కనీలో నుంచి ఉన్నట్టు, సోఫాలో పడుకున్నట్టు, డైనింగ్ టేబుల్ దగ్గర ఫ్రూట్స్ తింటున్నట్టు. ఓ మై గాడ్ షీస్ మెస్సింగ్ విత్ మీ అని అనుకుని ఇలా అయితే కుదరదని గబగబా అతని బెడ్రూమ్ లోకి వెళ్లి చన్నీళ్ళ షవర్ ఆన్ చేసి అలా నీళ్ళ కింద నుంచున్నాడు. ఒంట్లో వేడేమీ తగ్గట్లేదు. అలా అతని ఎంతసేపు నుంచున్నాడో అతనికి తెలియదు. కాసేపటికి అతని వేడి, అతని బుర్రలో ఆలోచనలు కాస్త శాంతించాయి. డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ హాల్లోకి వచ్చాడు. నిద్ర పట్టక మళ్ళీ అయ్యే ఆలోచనలు. దానికి తోడు తులసి బెడ్రూమ్ కి లాక్ అయ్యలేదు అన్న విషయం అతని బ్రెయిన్ అతనికి గుర్తు చేస్తూ ఉంది. డోర్ తీసుకుని లోపలికి వెళ్తే తప్పు కదూ అని అతను కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఇలా అయితే కుదరదు అని అతని రూమ్ లోకి వెళ్లి రాక్స్ అన్ని వెతికి తులసి బెడ్రూమ్ లో డోర్ కి ఉండే స్పేర్ లాక్ వెతికి తీసుకొచ్చాడు. ఆమె బెడ్రూమ్ కి బయట నుంచి లాక్ వేసేసి బాల్కనీలో నుంచి తులసి గది కిటికీ దగ్గరికి వెళ్లి ఆ కిటికీలో నుంచి తులసి రూమ్ లోకి ఆ కీని విసిరేశాడు. అమ్మ నాయన, ఇక తులసి తీసే వరకు తులసి డోర్ రాదు, ప్రస్తుతానికి ఆమె సేఫ్ అని అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు. అతనికి హాల్లోకి వెళ్లాలంటే ఇదిగా ఉంది. తులసి గుర్తొస్తుంది. అలా బాల్కనీలోని నుంచుని సిగరెట్ కాలుస్తూ ఆలోచిస్తున్నాడు. దీన్ని ఎలా పడేయాలి, ఇది మట్టికి నన్ను ఈజీగా పడేసిందే, ఎలా పడేయాలి దీన్ని, అస్సలు చనివ్వదు, చాలా దూరం పెట్టేస్తుంది, ఎలా అని ఆలోచిస్తున్నాడు. అలా ఎంతసేపు ఆలోచించాడో తెలియదు. అతను తీరుకునేసరికి సూర్యుడు కూడా వచ్చేసాడు. తులసి డోరు సౌండ్ వచ్చింది. అభి
అని పిలిపి వినిపించింది. అభి ఆమె డోర్ దగ్గరికి వెళ్ళి, తులసి నీ బెడ్రూమ్ లో ఉంది, అలమార కింద పడిపోయి ఉంది, కీ అది తీసుకుని ఓపెన్ చేసుకో అని చెప్పాడు. తులసి ఆ కీ వెతికి డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చింది. నా రూమ్ కి నువ్వు లాక్ వేసావా అని అడిగింది. అవును, ఎందుకు? అభి ఏం మాట్లాడలేదు. ఏమైంది, అలా ఉన్నావు, ఎలా ఉన్నా, నిద్రపోలేదా? తన అడ్డంగా ఊపాడు. నువ్వు రాత్రంతా గేమ్ ఆడుతూ కూర్చున్నావా అభి అని అడిగింది. అభి అలా తులసి ముఖం ఇంక చూసి, నా ముఖానికి అదొక్కటే తక్కువ అనుకుంటూ తన బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయాడు. కాసేపు అయినాక ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు. వాళ్ళిద్దరు టిఫిన్ చేస్తున్నారు. నా రూము ఎందుకు లాక్ చేసావు అభి అని అడిగింది. ఇక్కడ దొంగలు పడతారు తులసి, జాగ్రత్త, రోజు బెడ్రూమ్ కి తాళం వేసుకో అని అన్నాడు అభి. అమ్మో అవునా, నిన్ను పట్టారా ఏంటి? పడలేదు, పడతారేమోనని. మరి నీకు ఉందా తాళం? ఉందిలే, జాగ్రత్త అభి నువ్వు కూడా అని అంది. అభి తల కొట్టుకుని టిఫిన్ తిన్నాడు. ఆ రోజల్లా అభి కళ్ళు ఆమెను వదలలేదు. కారులో కూర్చున్నప్పుడు కూడా ఆమె వాసన, అది ఒక రకమైన మత్తు వచ్చేసింది అభికి. ఆమెని ఏ వంకతో టచ్ చేద్దామా అని చూడటానికి అతని ఆలోచనలు. ఆమె రూమ్ లోకి వస్తే గబుక్కుని చూస్తున్నాడు. ఆమె కదిలితే అతనికి తెలుస్తోంది. ఆమె అతని వైపు చూసినా అతనికి తెలుస్తోంది. రూమ్ లో నుంచి వెళ్ళినా ఆమె ఏం చేసినా అతనికి తెలుస్తోంది. ఆ రోజున ఓపీలో ఒక ఆవిడ తన చిన్న పిల్లవాడిని తీసుకుని వచ్చింది. పిల్లవాడితో ఉంటే చెకప్ కి కుదరదని తులసి ఆ బాబుని తీసుకుని ఆడుకుంటుంది. ఆ బాబుకి చాక్లెట్ ఇచ్చింది. తులసి ఆ చిన్న బాబుతో ఆడుకుంటూ ఉంటే అవి నవ్వుకుంటూ ఆ బాబు వాళ్ళ అమ్మని ఎగ్జామిన్ చేస్తున్నాడు. ఆమె ప్రాబ్లం ఏంటో తెలుసుకుని దానికి తగ్గట్టు మెడిసిన్స్ రాస్తున్నాడు. కానీ అతని శ్రద్ధంతా తులసి ఆ బాబు చేష్టలకి నవ్వటం, ఆ బాబుని చూసి ఆనందపడటం మీదే ఉంది. అయితే ఆ బాబు చాక్లెట్ తిని ఆ మూతి మొత్తం తులసి యాప్రాన్ కి పూసేశాడు. ఒరే కన్నా ఏం చేసావురా అని తులసి ఆమె వైట్ యాప్రాన్ మీద ఉన్న చాక్లెట్ మొత్తం చూసుకుని షాక్ అయింది. సారీ డాక్టర్ గారు, సారీ అని ఆ పిల్లవాడి అమ్మ ఆ పిల్లవాడిని తీసుకుంది. అయ్యో పర్వాలేదండి, చిన్న పిల్లవాడు కదా. తులసి ఆ యాప్రాన్ తీసేసింది. ఆమె ఒట్టి డ్రెస్సులు, పల్సటి చున్ని. అవి ఆమె నుంచి కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఆమె డ్రెస్ నెక్ పెద్దగా ఉంది, వెనక మెడ కూడా పెద్దగా. ఆ జడ, రెడ్ కలర్ డ్రెస్, ఆ క్రీమ్ కలర్ స్కిన్, మళ్ళీ కెలకటం మొదలు పెట్టింది ఇది అని అనుకుంటున్నాడే కానీ ఆమె నుంచి కళ్ళు పక్కకు తిప్పలేకపోతున్నాడు. అలాగే వచ్చి ఆమెకి మెడిసిన్స్ అయ్యి రాస్తుంది ఒంగుని. ఆమె వైపు ఆ పేషెంట్స్ వైపు ఉంది. ఆమె అభిని ఫేస్ చేస్తూ మందులు రాస్తోంది. అభి అలాగే తులసిని రెప్పార్పకుండా చూస్తున్నాడు. ఆమె అలా ఒంగుని రాస్తుంటే ఆమె ఎదభాగం కనబడుతోంది అతనికి. అతను అక్కడి నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు. అలాగే చూస్తున్నాడు. కరెక్ట్ గా అప్పుడే శశిరేఖ వాళ్ళ డాక్టర్ అభి సజెషన్ కోసమని పంపించిన ఫైల్ తీసుకుని వచ్చింది. అభి అలా తులసిని చూడటం, ఆమె ఎదభాగాన్ని రెప్పార్పకుండా చూడటం శశిరేఖ చూసి, ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ అభిజిత్ అని పిలిచింది. అప్పుడు తేరుకున్నాడు. తులసి ఆమె ఫ్రెండ్ వైపు చూసి నవ్వుకుంది. డాక్టర్ గారు ఈ ఫైల్ చెక్ చేయమన్నారు అని అభి వైపు సీరియస్ గా చూసి తులసికి స్మైల్ ఇచ్చి ఫైల్ అక్కడ పెట్టి, తులసి నీతో మాట్లాడాలరా అని తీసుకెళ్లిపోయింది. అభి సీరియస్ గా శశిరేఖ వైపు చూస్తున్నాడు. శశిరేఖ వెనక్కి తిరిగి అభి వైపు సీరియస్ గా చూసింది. అభికి అర్థమైంది శశిరేఖ అభి తులసిని అలా చూసింది. అది నచ్చక తులసిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుందని. అభి ఒక్కడే మిగిలిన ఓపీలని కూడా చూస్తూ ఉన్నాడు. తులసి ఇంకా రాలేదు. అభి కోపం వచ్చింది. బెల్ కొట్టి నర్సుని అడిగాడు తులసి ఏదని. శశిరేఖ గారు ఆవిడ్ని తీసుకుని వెళ్ళింది సార్ అని చెప్పాడు. అభి ఎమ్మటిని తులసికి ఫోన్ చేశాడు. హలో అభి, రా రూమ్ లోకి అని చెప్పి ఎమ్మటిని ఫోన్ పెట్టేశాడు. తులసి కాసేపటికి అప్రాన్ వేసుకుని వచ్చింది. అది చూసి అభికి మండింది, కానీ ఏమీ మాట్లాడలే. తులసి వచ్చి మిగిలిన వాళ్ళకు కూడా మందులు రాస్తుంది. అభి చెప్పిన దాన్ని బట్టి ఓపీ అవ్వగానే మళ్ళీ శశిరేఖ వచ్చి తులసిని తీసుకుని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు తులసి, కేస్ షీట్స్ రాయాలి అని విసుక్కున్నాడు. అభి మా దగ్గరుండి రాస్తుంది సార్ అని నొక్కి చెప్పింది శశిరేఖ అభి వైపు సీరియస్ గా చూస్తూ. ఈమె ప్రాబ్లం ఏంటి అని అనుకున్నాడు అభి. ఆ రోజు అభి తులసి వైపు చూస్తూ ఉన్నాడు. ఆ చూపులు తులసికి తప్ప మిగిలిన నర్సులకు కూడా అర్థమైంది. శశిరేఖ తులసి పని అవ్వగానే అభి దగ్గర తులసిని అస్సలు ఉంచకుండా వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేసేది. తులసి ఇవాళ మా రూమ్ కి వెళ్దాం, ఇవాళ గర్ల్స్ నైట్ అవుట్ లాగా చేసుకుందాం, ఎలాగో ఎల్లుండి నుంచి హాలిడేస్ కదా, లాంగ్ వీకెండ్ వస్తుంది, ఇవాళ రా మా రూమ్ కి అని పిలిచింది. తులసికి తెలుసు వెళ్తే వాళ్ళు మూవీస్ పెడతారని. ఆమెకంత ఇంట్రెస్ట్ ఏమీ లేదు వెళ్ళాలని, కానీ ఫ్రెండ్స్ తో అంటే కొంచెం టెంప్ట్ అయింది. ఆమె అలా అభి వైపు చూసింది. అభి సీరియస్ గా చూశాడు. అదంతా అక్కడ నర్సులు, అసిస్టెంట్ డాక్టర్ శశిరేఖ
అనిత చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కాదులేదు శశి, ఈసారి ఎప్పుడన్నా తులసి పద వెళ్దాం అని తులసి సమాధానం చెప్పే వరకు కూడా ఊరుకోకుండా అభి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తులసి అభి ఎమ్మటిని ఆమె కూడా బయలుదేరింది వాళ్ళకి బాయ్ చెప్పి. శశి, నువ్వు చెప్పేది నిజమే. చూసావా ఎలా చూస్తున్నాడో దాని వెనుక తినేసేటట్టు. ఇది జరుగుతుందని నాకు ముందే తెలుసు, అందుకని వద్దు వద్దు అన్న. మీరే వినిపించుకోవాలన్నమాట. ఇప్పుడెలా? ఒక నర్సు డాక్టర్ అభిజిత్ గారు తులసి గారిని ఇష్టపడుతున్నారా అని అంది. దానికి శశిరేఖ, అభిజిత్ ఖచ్చితంగా తులసిని లవ్ చేయడు. ఒకవేళ లవ్ చేస్తున్నానని అనుకున్నా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అక్కడ సఫర్ అయ్యేది కేవలం తులసిని. అభిజిత్కి ఏమీ ఉండదు, జస్ట్ దులిపేసుకుని వెళ్ళిపోతాడు. ఏడుస్తూ కూర్చునేది తులసినే. అది అసలే సెన్సిటివ్ అని ఆలోచిస్తూ కూర్చుంది. అసలే లాంగ్ వీకెండ్ కూడా వస్తుంది శశి, రేపటితో లాస్ట్ 3 days హాలిడేస్, దసరా హాలిడేస్ అని అంది అనిత. అదే ఆలోచిస్తున్నాను అనిత అని శశి ఏం చేద్దాం అన్నట్టు ఆలోచించింది. ఐడియా ఏంటి? రేపు మనందరం మైసూర్ చాముండేశ్వరి దేవి గుడికి వెళ్దామా అని అంది. ఏంటి అంత దూరమా? అక్కడ మాది ఆ ఊరే కదా, సో నేను మంచి దర్శనం ఏర్పాటు చేస్తా. తులసిని కూడా రమ్మందాం. సో ఆ లాంగ్ వీకెండ్ అభిజిత్ నుంచి దూరంగా ఉంటుంది. తులసి ఈ కొన్ని డేస్ అన్నా సేఫ్ గా ఉంటుంది. ఈ లోపల నేను ఏదో ఒకటి ఆలోచిస్తా అనంది శశి. ఇప్పుడు గర్ల్స్ నైట్ కి రానంది. అంత దూరం మనం ఫ్లైట్ లో వెళ్ళాలి, ఖచ్చితంగా రాదు అనంది అనిత. దాని వీక్నెస్ దేవుడు. దేవుడంటే చాలు దొర్లుకుంటా కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మరి అభిజిత్ ఒప్పుకుంటాడా? అది ఒప్పేస్తుంది అని శశి నవ్వుకుంది. వాళ్ళందరికీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి చెప్పింది. నేను మా 3 ఫ్రెండ్స్ వస్తున్నామమ్మా అని. వాళ్ళు బాగా సంతోషపడిపోయారు. అకామిడేషన్ అది రెడీ చేస్తామని చెప్పారు. ఇప్పటికిప్పుడంటే నమ్ముతుందా తులసి? తులసినా, నువ్వు లాటరీ టికెట్ వచ్చింది ₹1,00,00,000 అని చెప్పు, అది నమ్మేసి క్యాంటీన్ లో పార్టీ అడుగుతుంది. అది అంత తిక్కల్ది, దాన్ని మోసం చేయడం మహా ఈజీ. అందుకని ఈ అభిజిత్ దగ్గర నుంచి దాన్ని ఎలా అయినా కాపాడాలి. ఈ 3-4 days మన దగ్గర ఉంటుంది. ఈ లోపల దీనికి ఎవరైనా మంచివాడిని సెట్ చేస్తే ఇది ఆ డాక్టర్ గారి దగ్గర నుంచి సేఫ్ అవుతుంది అని శశి ఆలోచిస్తూ ఉంది. అప్పుడే తులసిని అలా వెళ్ళటం అక్కడ ఉన్న ఒక డాక్టర్ చూస్తున్నాడు. తులసి చాలా బాగుంటుంది, చాలా మంది వెళ్ళి మాట్లాడదామా అని అనుకుంటారు, కానీ తులసి పక్కన ఎప్పుడు అభిజిత్ ఉంటాడు. ఎప్పుడన్నా లేకపోయినా తులసి ఫ్రెండ్స్ ఉంటారు. సో దాని వల్ల తులసిని చాలా మంది దూరంగా నుంచి చూస్తారు. అభిజిత్ కి భయపడి తులసితో మాట్లాడటానికి కొంతమంది డేర్ కూడా చేయరు. అలాంటి వాళ్ళల్లోనే విజయ్ కూడా ఉన్నాడు. ఆమె చాలా సార్లు చూసింది విజయ్ తులసిని అలా చూడటం. మంచి ఐడియా వచ్చింది ఆమెకి. తులసి అభి ఇంటికెళ్ళి డిన్నర్ చేశారు. తులసి ఇయర్ సర్దుకుంటోంది. అభి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాడు. బ్రష్ చేసుకుంటూ ఉండగా అతనికి రాత్రి నిద్ర లేకపోవడం వల్ల మరేంటో ఒక కలలాగా వచ్చింది. దానిలో అభి హాల్లో ఉన్నాడు. తులసి అని పిలిచాడు. తులసి ఏంటభి అని దగ్గరకు వచ్చింది. నేను నీ కోసం ఎంత చేశాను అభి, నిన్ను వాడి దగ్గర నుంచి సేవ్ చేశాను. నీకు చూడు చక్కగా ఇల్లు ఇవన్నీ ఎంత మంచిగా చూసుకుంటున్నాను. అవును అభి, నువ్వు చాలా హెల్ప్ చేశావు నాకు అని తెలిసి అలా అభి వైపు చూస్తుంది. మరి నాకు రిటర్న్ గిఫ్ట్ ఏమిస్తావు అని అన్నాడు ఆమె వైపు చూస్తూ. ఏం కావాలి అభి అని అడిగింది తెలిసి అలాగే అతని వైపు చూస్తూ. అభి తెలిసి పెదాల వైపు చూసి నీ పెదాలు ఇస్తావా అని అడిగాడు. తెలిసి సిగ్గుపడి దగ్గరికి వచ్చి అలా అభికి ముద్దు పెట్టింది. అభి బ్రష్ చేసుకునేవాడల్లా కప్పుకొని ఉలిక్కిపడి మళ్ళీ బెడ్రూమ్ పళ్ళు తోముకుంటా కూడా కలలు కంటున్నావు ఏంటభి, ఏ స్టేజ్ వెళ్ళిపోయావరా అని అనుకున్నాడు. కానీ మంచి ఐడియా వచ్చింది అని అనుకున్నాడు. గబగబా బ్రష్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి నీట్ గా రెడీ అయ్యాడు. 4-5 షర్ట్లు మార్చాడు. అద్దంలో చూసుకున్నాడు. పర్ఫ్యూమ్ కొట్టుకుని హాల్లోకి వెళ్లి స్టైల్ గా నుంచున్నాడు. తులసి బుక్స్ ర్యాక్ అంతా సర్దుతూ కూర్చుంది. ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఎంతసేపు నుంచున్నా తులసి అతని వైపు చూడకపోయేసరికి తులసి అభి వైపు చూడకుండా నాది టెక్స్ట్ బుక్ ఉండాలి అభి కనపడట్లేదు అని ఎత్తుక్కుంటూ కూర్చుంది. తులసి ఇట్లా పిలిచాడు. ఆ బుక్ కనపడని టెన్షన్ తో అట్లాగే వచ్చి అభి ముందు నుంచుంది. అభి తులసి కళ్ళలో చూస్తూ తులసి నువ్వు ఇక్కడికి వచ్చినాక నుంచి ఏమైనా ఇబ్బంది పడ్డావా అని అడిగాడు. లేదభి ఏమీ ఇబ్బంది పడలేదు. తులసి బుక్ సంగతి వదిలి నీతో కొంచెం మాట్లాడాలి అని అన్నాడు. చెప్పు అభి ఏంటి? నేను నిన్ను ఇంటికి తీసుకొచ్చా కదా. అవును, నీకు చక్కగా ఉండటానికి బెడ్రూమ్ అని నేను మంచిగా చూసుకుంటున్నాను కదా. అవునభి మంచిగా చూసుకుంటున్నావు, నేనేం తిట్టట్లేదు ఇక్కడ, చెప్పేది చక్కగా బెడ్రూమ్ అది ఇచ్చాను, నిన్నేమీ తిట్టట్లేదు కదా. అవును, నీకు నచ్చినట్టు చేసుకోమన్నాను కదా. అవును, ఇల్లు కూడా నువ్వు ఫర్నిచర్ మార్చినా ఏం చేసినా నేనేమనలేదు కదా. అవునభి నిజంగానే ఏమనలేదు, నువ్వు పూజ చేసుకుంటున్నా నిన్ను ఏమనలేదు కదా. అవునభి మరి నాకేమిస్తావు అని అడిగాడు. తెలిసి ఆలోచిస్తోంది. అభి
కొంటిగా నవ్వుతున్నాడు. ఆలోచించి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఎంతసేపటికి తులసి అలాగే ఆలోచిస్తోందని. నువ్వు చెప్పింది నిజమే అభి, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. చక్కగా ఒక బెడ్రూమ్ ఇచ్చేసావు. 2 బెడ్రూమ్ లో నేను సామాన్లు పెట్టుకున్నా, నువ్వు నన్ను ఏమీ అనలేదు. అది కూడా మంచి గేటెడ్ కమ్యూనిటీ, మంచి సెక్యూరిటీ. అవును కదా అని అన్నాడు. తులసి నిదానంగా అతని లైన్ లోకి వస్తోందని ఆనందపడుతూ, మరి నాకేమిస్తావు అని అడిగాడు అభి అలా తులసి వైపు ఆశగా చూస్తూ. ఆమె పెదాల నుంచి అతని కళ్ళు పక్కకు వెళ్ళట్లేదు. తులసి అభినేమి పట్టించుకోకుండా అలాగే ఆలోచిస్తోంది. ఇక్కడ ఏమీ ప్రాబ్లం కూడా లేదు అభి. వాటర్ ప్రాబ్లమ్ ఏమీ లేదు, సెక్యూరిటీ కూడా బాగుంది. అభికి ఎక్కడో తంతుంది. ఏం మాట్లాడుతుంది ఇది? కానీ తులసి ఒక ఫ్లో లో ఉంది. కరెంట్ పోయినా జనరేటర్ ఉంటుంది, వాటర్ బిల్లు అవి కూడా ఏమీ లేవు, ఒకటి మెయింటెనెన్సే కదా. సో నేను పాత ఓనర్ కి 25,000 ఇచ్చాను, నీకు 40 ఇవ్వనా అని అడిగింది. ఏం మాట్లాడుతున్నావు తులసి నువ్వు? షేరింగ్ అభి, నువ్వు సగం నేను సగం, నేను 40 ఇస్తా, మిగిలింది నువ్వు వేసుకో. అంటే నువ్వు చెప్పేది? నేను 40,000 ఇస్తాను, మిగిలింది నువ్వు వేసుకో. నేను డబ్బులు అడగట్లేదా తులసి, నిన్ను డబ్బులు అడగట్లేదా, మరి ఏం కావాలి? అభి అలాగే ఆమె పెదాల వైపు చూస్తున్నాడు. ఈ తిక్కలు దాంతో ఎట్లాగా దేవుడా అని. అభి అలా ఆమె పెదాలు చూడటం తులసి గమనించింది. అదేంటి, పాలు తాగి మూతి కడుక్కున్నా ఇంకా ఉందా అని చేత్తో మూతి తుడుచుకుంటోంది. అభి తల కోడకేసుకుని కొట్టి, ఏమంటూ కన్నాడే నేను నీ బాబు, నా కర్మ, నువ్వు నాకు తగిలావు అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అభికి బాగా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంది. అసలు ఇలాంటి దాన్ని నేనెలా పడేద్దాం అనుకున్నాను. ఒక మీరాబాయి, ఒక మదర్ తెరీసా, తర్వాత ఇది. వామ్మో, ఇది అసలు మనిషే కాదు, అసలు దీనికి ఫీలింగ్స్ అనే ఉండవా అని అనుకుంటూ జిమ్ కి వెళ్ళాడు. ఆ ఫ్రస్ట్రేషన్ కాస్త అక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ మీద చూపించడానికి అక్కడ ట్రైనర్, ఏం సార్ చాలా రోజులకు వచ్చారు, ఒరే పిచ్చి చికాగా ఉంది, దెబ్బమాక పోతలికి అని అరిచాడు. ఆ రోజున ఎప్పుడుకో వచ్చాడు అభి. అతను వచ్చేసరికి తులసి పడుకునుంది. నువ్వు పడుకో, నాకు మట్టుకు నిద్ర లేకుండా చెయ్యి రాక్షసి అని అనుకుంటూ రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకున్నాడు. ఎంతసేపటికి నిద్ర రావట్లా. సిగరెట్ వెలిగించాడు. అయినా తులసి ఆలోచనలే. నిన్నల్లా ఒక రకమైన రొమాంటిక్ ఫీలింగ్ ఉండేది, ఇవాళ ఆ రొమాంటిక్ ఫీలింగ్ తో పాటు ఫ్రస్ట్రేషన్, కోపం, చికాకు, నిద్ర లేకపోవటం, అలిసిపోవటం అన్నీ ఉన్నాయి. ఇలా కుదరదులే గాని అని ఒక మందు బాటిల్ పట్టుకున్నాడు. ఏమీ మిక్స్ చేయలేదు, అలాగే తాగేశాడు. అది ఖాళీ అయిన కాసేపటికి నిదానంగా మంచం మీద వాలిపోయాడు. అలా కాసేపు పడుకున్నాడో లేదు, మళ్ళీ ఇంకో వెట్రిన్, మళ్ళీ లేచిపోయాడు. సేమ్ చెమటలు పట్టేశాయి. హాల్లోకి వచ్చాడు. కాస్త గాలాడుతుందని మళ్ళీ ఆమె కనపడుతుంది అతనికి. ఇది నాకు పిచ్చెక్కే వరకు వదిలేటట్టు లేదు అని అనుకుని మళ్ళీ చన్నీళ్ళు స్నానం చేశాడు. బాల్కనీలోకి వెళ్లి సిగరెట్ కాలుస్తూ నుంచున్నాడు. తెల్లారైంది. తులసి డోర్ ఓపెన్ చేసుకుని వచ్చింది. అభిని బాల్కనీలో చూసి షాక్ అయింది. ఏంటబ్బి ఇక్కడ ఉన్నావు, అప్పుడే లేచావేంటి అని అడిగింది ఆశ్చర్యంగా. అప్పుడే లేవటం ఏంటి, అసలు పడుకున్నావా అని అడుగు అని అనుకున్నాడు. ఏంటి టైర్డ్ గా ఉన్నావు, ఒక వెంట అలా పెక్కుపోయింది, ఏ నచ్చలేదా అని అన్నాడు. ఆమె దగ్గరికి వచ్చి, నచ్చకపోవటం ఏంటి, ఒంట్లో బాగోలేదా ఏంటి అని అడిగింది. నీతో రొమాంటిక్ గా మాట్లాడుకుందాం అనుకున్నాను చూసావు, నన్ను నేను కొట్టుకోవాలి అని రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకున్నాడు. ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చాడు. అతను వచ్చేసరికి తులసి జుట్టు ఆరబెట్టుకుంటూ ఉంది. ఆ రోజున తలస్నానం చేసింది. పెద్ద జడ, తలస్నానం చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఆ జుట్టుకి టైమింగ్ చూశాడు. తులసి టిఫిన్ తినకుండా ఆ జుట్టుతో కుస్తీ పడుతూ ఉంది. ఒకటే పీక్కుంటుంది. ఏదో తిన్నాను కదా అని అనిపించి తినబుద్ధి కాకపోయినా అక్కడి నుంచి లేచాడు. ఎందుకలా పీక్కుంటున్నావు, నొప్పి పుట్టట్లా అని అడిగాడు. పుడుతుంది అభి, కానీ ఏం చేద్దాం చెప్పు అని అలాగే పీక్కుంటోంది. నువ్వు పీకున్నాక నేను హెల్ప్ చేస్తాను. నువ్వా, నీకు చిక్కు తీయడం వచ్చా? ఏమో తెలియదు, ఎలాగో చెప్పు, ట్రై చేస్తా. వద్దులే అభి, చెప్పు అని ఆమె దగ్గరకు వచ్చి ఆమె జుట్టు పట్టుకున్నాడు. భలే సిల్కీగా ఉంది. ఆమె కొంచెం చెప్పి ఇలా చెయ్యాలని చెప్పింది. అతను అలా వేళ్లతో ఆమె జుట్టంతా విడదీస్తున్నాడు. అతని వేళ్లు ఆమె మెడకి, భుజాలకి తగులుతూ ఉన్నాయి. ఆమెకి అదోలా ఉంది. నిదానంగా వేళ్లతో తీస్తున్నాడు. అతను ఫుల్ కాన్సన్ట్రేషన్ తో ఆ పని అలా సీరియస్ గా చేస్తుంటే అది చూసి తులసికి నవ్వు వచ్చింది. అభి చేతులు అలా ఆమెను తాకుతూ ఉంటుంటే ఆ నవ్వు మాయమైపోయి బెదురు మొదలైంది. నేను చూసుకుంటాను అభి అని గబుక్కున అక్కడి నుంచి లేకిచ్చి ఆమె రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఏ సరిగ్గా తీయట్లేదా అని అడిగాడు. లేదు బాగానే ట్రై చేసావు, థ్యాంక్ యూ అని పైపైన దూకుని లెక్కర్ పట్టేసుకుంది. హాస్పిటల్ లో చూసుకుందాంలే అని. లేట్ అయింది, పదాభి టిఫిన్ తిను. ఇప్పుడు కాదులేదు, లేట్ అయిపోయింది, ఏం పర్వాలేదు, నువ్వు తిను, మళ్ళీ అనేది ఎవరు అని అన్నాడు. తులసి నవ్వుకుని, మళ్ళీ కాదు నిన్న అనేది ఎవరు అని అన్నాడు. నిన్నెవడన్నా అడిగి అని బతకగలడా అని అంది. ఆ రోజున హాస్పిటల్ కి వెళ్ళాక అవి తులసిని అలాగే చూడటం వాళ్ళందరూ గమనిస్తూనే ఉన్నారు. తులసి కాస్త ఫ్రీ అవగానే శశి పిలిచి ఆమెకి చెప్పింది. తులసి దసరా కదా, చాముండేశ్వరి దేవి గుడిలో
పూజ చేస్తే చాలా మంచిదంట, నువ్వు చేయించుకుంటావా అని అడిగింది. అవునా, చేయించుకుంటా, కానీ చాలా దూరం కదా, అవన్నీ నేను చూసుకుంటా, నువ్వు వస్తావా? అమ్మో, అంత దూరం ఫ్లైట్ లో వెళ్ళేసి వద్దాం. ఫ్లైటా? సరేలే. ఏంటి ట్రిప్? ఏం లేదు, ఇవాళ బయలుదేరుతాం ఈవినింగ్. మరి హాస్పిటల్ అయినాకేలే, ఈవినింగ్ ఫ్లైట్ క్యాచ్ చేద్దాం, మళ్ళీ సండే రిటర్న్ అయిపోతాం. మండే నుంచి హాస్పిటల్ రిటర్న్ అయిపోవచ్చు. ఓ, బాగుంది ప్లాన్. ఏం పూజ? కుంకుమ పూజ, ఇంకా చాలా ఉన్నాయి. ఆవిడ చాలా పవర్ఫుల్, నేను విన్నాను. అబ్బా, భలే దొరికింది. అక్కడ మా నాన్నకి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, సో దాని వల్ల మనకి దొరికింది. అవునా, సరే నేను వస్తాను. నాకు అకామిడేషన్ అది చూడవా? నేను ఆల్రెడీ నీకు అకామిడేషన్, ఫ్లైట్ టికెట్స్ అన్ని చూసేసా. అవునా శశి, నువ్వు ఎంత మంచిదానివే, థ్యాంక్ యూ శశి అని తులసి శశిని హక్ చేసుకుంది. అప్పుడే ఆపరేషన్ థియేటర్ లో నుంచి వచ్చిన అది చూశాడు. సీరియస్ గా ముఖం పెట్టాడు శశి వైపు. మళ్ళీ ఇదేదో చేస్తోంది అని అభికి డౌట్ వచ్చేస్తూనే ఉంది. తులసి మట్టికి ఫుల్ హ్యాపీగా ఉంది. తులసి ఎగురుకుంటూ అభి దగ్గరికి వెళ్లి అభికి ప్రోగ్రామ్ చెప్పింది. సీరియస్ గా ఉన్న అభి ఫేస్ కాస్త ఇంకా కోపంగా మారిపోయింది. శశి వైపు ఇంకా సీరియస్ గా చూస్తున్నాడు. శశికి మట్టికి అదేమి పట్టనట్టు అలాగే చూస్తోంది అభిని. అభి ఏమీ మాట్లాడకుండా సీరియస్ గా రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకున్నాడు. తులసికి అర్థమైంది అభికి తను వెళ్ళడం ఇష్టం లేదని. తులసి కూడా అభితో పాటు రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుంది. వాళ్ళందరూ ఆ రూమ్ కున్న గ్లాస్ విండోలో నుంచి రూమ్ లో వాళ్ళిద్దరిని చూస్తున్నారు. తులసి అభి దగ్గరికి వెళ్లి అడిగింది, అభి ఏంటి, ఎందుకు అభి కోపం వచ్చింది? నేను ఈ లాంగ్ వీకెండ్ మన ఇద్దరు బయటకు వెళ్దామని ప్లాన్ చేశా, మరి దాన్ని చేయను అని అన్నాడు. అవునా, ఎటు? కోవానా? నేను వెళ్ళి పూజ చేయించుకోవాలి అభి, నువ్వు నీ పూజలు అని విసుక్కున్నాడు. ప్లీజ్ అభి, అలా కోపంగా ఉండమాక అభి, నువ్వు ఆల్రెడీ బుక్ చేసుకున్నావు కదా నీ ప్లాన్, నువ్వు వెళ్ళు. నేను కోపంగా ఉంటే ఏంటి, ఇలా ఉంటాయి నీకేంటి, నువ్వు వెళ్ళు అని విసుక్కున్నాడు అభి. నువ్వు అలా ఉండమాక అభి, చికాకు దిగున్నాక పోతలికి అని అన్నాడు. తులసి కళ్ళంటి కిరణ్ నీళ్ళు తిరిగాయి. అలాగే నుంచుంది. అభి తులసి వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు. అభి సర్దేదల్లా ఆపేసి అలాగే నుంచున్నాడు. మళ్ళీ హట్ చేశాడు ఆమెని. కానీ అతను ఎంత ప్లాన్ చేసుకున్నాడు ఆమెని తీసుకుని వెళ్ళి అవన్నీ చూపిద్దామని ఎన్ని అనుకున్నాడు. అవన్నీ ఇప్పుడు కుదరదుగా అని అనుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్యన మౌనం. అభి ఆ రూమ్ లో నుంచి బయటకు వెళ్దామని చూశాడు. తులసి కబుక్కున అభి చేపట్టుకుని ఆపింది. సారీ అభి, కానీ ప్లీజ్ అభి, ప్లీజ్ 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 అని బతిమలాడింది. అభి ఇంకేం మాట్లాడకుండా నీ ఇష్టం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తులసి అభి వెళ్ళినాక బయటకు వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి వాళ్ళు వెళ్ళే ప్లాన్ కన్ఫర్మ్ అని చెప్పింది. ఆ రోజున తులసి హాఫ్ డే కి లీవ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. అభి ఏమీ మాట్లాడలేదు, తనే చూసుకున్నాడు మిగిలినవన్నీ. అభి ఇంటికి వెళ్ళేసరికి తులసి సూట్ కేసు అయ్యి ప్యాక్ చేసుకుని కిచెన్ లో ఏదో సర్దుతోంది. అభి అలా లోపలికి వచ్చి కాక సోఫాలో కూర్చుని షూస్ తీస్తున్నాడు. అభి, ఇదిగో నీకు ఇష్టమైన చికెన్ కర్రీ, ఇదేమో చారు, ఇవాళ తినేసి రైస్ కుక్కర్ ఎలా ఆన్ చేసుకోవాలో మనం నేర్పించా కదా, ఓకే? ఎక్కువే చేసా, రేపటి కూడా వస్తుంది, బట్ ఎల్లుండి నుంచి బయట తిను, ఓకేనా అని అడిగింది. అభి ఏం మాట్లాడలా. అతని కోపం అంతా ఆ సాక్స్ మీద చూపిస్తున్నాడు. తులసి అలా అభి దగ్గరికి వచ్చి అభి ముందు నీళ్ళు చేసి అలాగే అభి వైపు చూస్తుంది. అభి తన బాధని కోపాన్ని తమాయించుకుని తులసి వైపు చూశాడు. నన్ను ఎయిర్పోర్ట్ దగ్గర తిప్పుతావా అభి అని అడిగింది. నీ ఫ్రెండ్ వచ్చి తీసుకుపోదంట అని అన్నాడు విసుగ్గా. వస్తానంది అభి, నేనే వస్తాను, నువ్వు తీసుకెళ్ళించుకో ప్లీజ్ అని అడిగింది. అభి అలా ఆమె బుక్కలింకా ఆమె పెదాలింకా చూస్తూ ఆమె కళ్ళల్లోకి చూశాడు. తను ఎందుకు అమ్ముతున్నావు చెప్పలేకపోతున్నాడు. సరిపదా అని కీస్ తీసుకుని మళ్ళీ వచ్చాడు కిందకి. ఆమె సూట్ కేసు లోపల పెట్టి కూర్చున్నాడు. వాళ్ళిద్దరు ఏమీ మాట్లాడాల, సైలెంట్ గా ఉన్నారు. కాసేపు అయినాక తులసి చెప్పింది, టైంకి తినబి, రాత్రంతా పడుకోకుండా కూర్చోమాక, గేమ్స్ ఆడుతున్నావు, టైంకి పడుకో, చూడు ఇప్పటికే ఎలా ఉన్నావు అని అంది డ్రైవ్ చేస్తూ. అభి అలా తులసి వైపు చూశాడు. దారిలో సూపర్ మార్కెట్ దగ్గర ఆపి ఫ్రూట్స్ జ్యూస్ తీసుకుని ఆమెకి ఇచ్చాడు. ఇవెందుకు అని అడిగింది తులసి. నువ్వు రేపు అన్నం తింటావా అని అడిగాడు. ఆమె ఆలోచించింది. రేపు పూజ ఉంటుంది, తినను కదా. ఎల్లుండి తింటావా? ఎల్లుండి ఒంటి పూట, సాయంత్రం తినను. ఆ తర్వాత పండగ కదా అభి, ఎలా తింటాను, అందుకనే ఇవన్నీ తిను అని అన్నాడు. ఆ ఉపవాసాలు అయ్యి తగ్గించు తులసి. తులసి అభి ఇచ్చిన ఫ్రూట్స్ జ్యూస్ కవర్ గట్టిగా పట్టుకుని అలా అభి వైపు చూసింది చిన్ని నవ్వుతూ. అభి తులసి అలా చూడటం గమనించాడు. కానీ తులసి వైపు తిరగాలంటే భయం వేసింది. అలా తులసిని చూసి ముద్దు పెట్టుకోకుండా ఆపుకోగలనా అని అనుకున్నాడు. ఈ లోపల శశికి ఫోన్ చేసింది. వచ్చేస్తున్నా, దగ్గరలో ఉన్నాం అని చెప్పి తులసి ఎమ్మటిని ఫోన్ పెట్టేసింది. థ్యాంక్స్ అభి, ఫ్రూట్స్ కి జ్యూస్ కి అని అంది. అవునా, తిను, లేకపోతే కళ్ళు తిరిగి పడతావు అని అన్నాడు. అలాగే, ఖచ్చితంగా తింటా, నాకు తెలుసుగా నువ్వు ఎంత బాగా తింటావో. ఆ టాబ్లెట్స్ పెట్టుకున్నావా? ఏ టాబ్లెట్స్? అయ్యే